మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం జనసేన పిఠాపురం కార్యాలయం దగ్గర ఉన్నాము. గత 10 రోజుల క్రితం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగానే జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి తంగిల ఉదయ శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. గారు మాటల్లో నాకు దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం, పిఠాపురం నుంచి పోటీ చేసేటప్పుడు నేను దత్తాత్రేయ క్షేత్రాన్ని చాలా అద్భుతంగా గొప్పగా నేను తీర్చిదిద్దారని చెప్పి ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశీయ దత్తాత్రేయుడు ఈ రాజకీయంగా అనుకునేటట్టు దత్తపుత్రుడు అనుకునేటట్టు విధానం కాకుండా అది నిజమైన మాటే. దత్తుడు ఆయన దత్తపుత్రుడుగా ఇక్కడ స్వీకరించాడని నాకు అభిప్రాయం. అందు గురించి మనం ఈ విధంగా కూడా ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ముందుకి వెళ్ళేటటువంటి అవకాశం ఇచ్చారు. మన క్షేత్రాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మనం అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నాను. ఆయన దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు కాబట్టి పిఠాపురం రావడం జరిగింది. దత్తాత్రేయుడు ఆశీస్సులతో నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన దత్తాత్రేయుల వారే ఇక్కడికి దత్తపుత్రుడిగా పంపించడం కూడా జరిగిందని చెప్పి పిఠాపురం అందరూ కూడా దీన్ని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా పిఠాపురం ఆధ్యాత్మికంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిఠాపురాన్ని నేను దక్షిణ కాశీగా డెవలప్ చేస్తాను, చాలా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? శ్రీ గురుభ్యో నమః, గణేశాయ నమః, దత్తాత్రేయాయ నమః. పిఠాపురం గొప్ప పుణ్యక్షేత్రం. పంచ విష్ణు క్షేత్రాల్లో ఒక క్షేత్రం, కుంతిమామ క్షేత్రం, దత్తాత్రేయుడు అవతరించినటువంటి క్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎవరు అనలేదు ఈ మాట. మనం మన హిందూ సాంప్రదాయంలో మన యొక్క ఆధ్యాత్మిక భావాలతో కూడుకున్నటువంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా కుల మతాలకు అతీతంగా సహకరించి తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నాకు కూడా ఆయన మీద ఎక్కువ విశ్వాసం ఉంది. నిజాయితీపరుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి వాడు. అటువంటి వారికి మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ సోదరులందరికీ కూడా కులమతాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన పిఠాపురాన్ని ఒక స్వర్గధామంగా, పిఠాపురం యొక్క నియోజకవర్గాన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లు ఏమీ లేవు, అంతా ధ్వంసం అయిపోయింది. అన్ని విధాలా కూడా ఆయన ఆదుకుంటారని హామీ ఇచ్చారు మనకి. అందు గురించి మనం తప్పనిసరిగా వారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం. మా హిందువుల యొక్క అభిప్రాయం అది కూడా ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మేము. ఎవరు కూడా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు కూడా ధనానికి లొంగేటటువంటి వారు ఎవరూ లేరు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కువ మెజార్టీతో మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని నేను ఆకాంక్షిస్తున్నాను. జై గురుదత్త. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు కాదు, ఆయన దత్తాత్రేయ పుత్రుడు. పిఠాపురం నియోజకవర్గానికి ఆయన దత్తపుత్రుడిగా దత్తాత్రేయ స్వామి తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఆయనే గెలిపించుకుంటారు. 1,00,000 మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుస్తారని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్నారు. దీనిపై ఏ విధంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది, ఏంటి, ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టీవీ. పిఠాపురం మీ శ్రీనివాస్.